జగిత్యాల ఒక సర్కస్ వాళ్ళు వచ్చేసి పేద పెండాలేసి మొత్తము జగిత్యాల వాళ్ళు పబ్లిసిటీ బాంబే సర్కస్ టికెట్ మాత్రం రూపాయి. నార్మల్లీ సర్కస్ కి వెళ్తే ఒక్కసారి 500 మంది లోపల వస్తారు. కానీ ఈ సర్కస్ ది ప్రత్యేకత ఏమిటి? ఒక్క షో కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే విఐపి చైర్ మీద కూర్చొని చూస్తారు. ఈ ప్రచారం విన్న తర్వాత మొత్తము జగిత్యాల వాసులు ఒగొళ్ళ మీద పడి నేను ముందా ఎందుకంటే క్రేజ్ ఉంటుంది కదా, ఫస్ట్ డే ఫస్ట్ షో. అందరు జగిత్యాల వాసులు మొత్తము లైన్ పట్టిండ్రు, నేను ముందు కానీ నేను ముందు అనగాని ఎవరు ఒక్కరు ఉంటారు. నేను మొదటి వ్యక్తి రూపాయి అక్కడ కౌంటర్ లో డిపాజిట్ చేసి ఒక చిన్న కూపన్ చిట్టి తీసుకొని వాడు ఆ టెంట్ లో ఆ పెండాల్లో ప్రవేశించింది. చూస్తుంది మనుషులు లేరు, గుర్రాలు లేవు, ఏనుగులు లేవు, ఏం లేవు. లోపట్లో ఉండొచ్చు అని ఇంకొక గేట్ ఉండేది, అందులో అడుగు పెట్టిండు. అక్కడే మనవడతలేదు. అట్లా 5-6 సర్కల్స్ ఉన్నాయి. చివరి కక్షంలోకి వెళ్ళిండు. అక్కడ కూడా ఏం అనిపించలేదు. నార్మల్లీ సర్కస్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, పశువులో, పిట్టెలో, ఏనుగులో, గుర్రాలో ఉంటాయని. కానీ ఏం లేదు. కేవలం చివరికి ఒక 6 ఫీట్ వ్యక్తి బాడీ బిల్డర్ పైల్వా కనబడ్డాడు, నిలబడి ఉన్నాడు. వీడు పోయిండు మనోడు. ఫస్ట్ డే ఫస్ట్ షో అన్నాడు. వెనకకి అన్నా కేంద్ర అన్న సర్కస్ ఎక్కడ? సర్కస్ వచ్చినావు? అవునే అన్న, జగిత్యాలకి పట్టణానికి నేనే మొదటి వ్యక్తిని. టికెట్ తీసుకున్నావా? అవునే అన్న. ఎంత ఇచ్చినావు? రూపాయి. వాడు రూపాయి అనేసరికి పైల్వాన్ ఏం చేసిండు? కాలర్ పట్టి కింద పడేసి ఇక తొక్కుడే కాదు, బుద్ధుడే కాదు, పన్నుడే కాదు, రూపాయికి సర్కస్ వచ్చిన పొట్టు చంపినాను. వారికి ఎట్లనో తప్పించుకొని ఒక గేటు, 2వ గేటు, 3వ గేటు, 6వ గేటు అన్ని దాటేసి చివరి గేట్ చక్కగా 1 నిమిషం ఆగిండు. ఏం చేస్తుండు? చకాచక్ తయారైంది. అప్పుడు బయట ఆరం ఇప్పుడు హాయిగా బయటకు వచ్చేసరికి మిగతా అందరూ ఎట్లా ఉందిరా సర్కస్, అందరికి ఉత్సాహం కదా. ఏమంటాడు? సూపర్ అనేసరికి 2వ నంబర్ ఉందామని కానీ కొంచెం బాధ ఉంది. అయ్యో నేను సెకండ్ అని. సూపర్ అనేసరికి అరే ఫస్ట్ కాకుండా సెకండ్ అయితే సెకండ్. వాడు ఇంకా ఉత్సాహంతో వాడు రూపాయి పెట్టి వాడు లోపల పోయింది. వాడి సంగతి అంతే. పొట్టు దుమ్ము దులుతుంది. ఆ రోజు లైన్ లో ఉన్న 1000 మంది అందరూ కళ్ళు పడి బయటకు వచ్చింది. కానీ ప్రతి ఒక్కడు బయటకు వచ్చేసరికి సర్కస్ ఎలా ఉంది అంటే ఏమంటుండు? ఎందుకంటే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది అందరూ సర్కస్ చూసిండ్రు, తన్నులు పడ్డు నేను ఒక్కొన్నే. మన అందరిది పరిస్థితి అలాగనే ఉంది. మనం కూడా జీవితం యొక్క సర్కస్ చూసి ఆనందపడతామని ప్రయత్నం చేస్తున్నాం. కానీ ప్రకృతి, కాలము, కర్మ ఏం చేస్తుంది? క్షణము అన్నుతుంది, తొక్కుతుంది. మనం అనుకుంటున్నాం ఒకటి, అవుతుంది ఇంకోటి. ఎన్నో ప్లాన్ల మీద ప్లాన్లు ఎత్తున్నాము, ప్లాన్లన్నీ ఫెయిల్ అయితే అవుతుంది. కనుకనే మనం అందరం ఎటువంటి జీవితం కడుతున్నాము? కాంప్రమైజ్. సరే ఆయన కన్నా కేవలం మన దుఃఖంని, శోకంని కప్పేసుకొని ఉంటే, చెప్పుకోక ఉంటే మన సమస్యలు తొలగేటి కావు. ఆలోచించుడి. మొదటి వ్యక్తి బయటకు వచ్చి జాగ్రత్త పరిస్థితులు అయితే లోపల సర్కస్ ఏం లేదు. ఓపురి మీ పరిస్థితి అలా ఉంటుంది, నువ్వు తన్ను పడ్డా అని చెప్తే ఏమవుతుండే? వీళ్ళందరూ కలిసి లోపలికి పోయి అని దొక్కెత్తున్నారు. ఇంత సింపుల్ ఉంది కదా లైఫ్. కానీ మనం మన జీవితాన్ని ఇంత కాంప్లెక్స్ చేసుకున్నాము. చిన్న సింపుల్ విషయాలు కూడా నెత్తి ఎక్కుతలేదు.